హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా లడ్డు తయారు చేసి చూపించబోతున్నాను. ఈ లడ్డు వచ్చేసి నడుము నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలా ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఐరన్, కాల్షియం పెంచుకోవడానికి కూడా ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా పొట్టుపప్పుతోటే లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ హెల్దీ అయిన లడ్డు కోసం నేను ఈ కప్పుతోటే 1 కప్పు పొట్టుపప్పు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. దాంట్లో ఈ మినపప్పు వేసేసుకున్నాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకున్నాం. ఇది మంచి వాసన వస్తుందండి, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినొచ్చండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇవి మంచి కలర్ వచ్చేసాయి కదా. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిపోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, దానికి ఒక పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు వేసుకోండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పొడి బెల్లం వేసుకుంటున్నాను. ఈ లడ్డూలు మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చండి. ఇవి ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకుందాం. చూడండి, వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మీరు ఈ పౌడర్ను కూడా ఇలాగే ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడైతే తినాలనిపిస్తుందో ఆ టైంలో కొంచెం నెయ్యి వేసుకొని ఉండలాగా కట్టేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. ఇవి వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. నెయ్యి కరిగించి వేసేసుకోండి. ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని పౌడర్లో వేసేసుకున్నాం. ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ హీట్కి మనం బెల్లం వేస్తున్నాం కదా, అది కరిగిపోతుంది. ఈ లడ్డులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకి డైలీ ఒక లడ్డు ఇచ్చారంటే ఫ్యూచర్లో వాళ్ళకి బాడీ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఇలా అంతా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి లడ్డు అనేది మీకు వస్తుందో లేదో. ఇలా లడ్డూలాగా రాకుండా పొడి పొడిగా ఉంటే ఇంకా కొంచెం నెయ్యి కాచి ఆ నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డు కట్టుకోండి. చేతికి లైట్గా
నెయ్యి అప్లై చేసేసుకొని లడ్డూలు కట్టేసుకున్నాం. ఇలా లడ్డూలు కట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది 15 days వరకు స్టోర్ ఉంటాయండి. మినపప్పుతో లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి డైలీ ఒకటి తిన్నారంటే బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.